అంటే ఇప్పుడు ఎక్కువ మందికి వంట చేయడానికి ఎక్కువ మంది ఉన్నారిక్కడ. తక్కువ మందికి వంట చేయడానికి తక్కువ మంది ఉన్నారు. సో, మీరు తక్కువ మందికి వంట చేసే దాన్ని ప్రాసెస్‌ని ఎంచుకున్నారు కదా! సో, మీరట్లా ఎంచుకున్న తర్వాత కొంతమందికి సక్సెస్ అనేది త్వరగా కనిపిస్తది. ఇంకొంతమందికి స్లోగా కనిపిస్తది. సో, మీకు ఆ సక్సెస్ అంటే ఈ క్యాటరింగ్ బిజినెస్‌లో సక్సెస్ అనేది త్వరగా కనిపించిందా? స్లోగా కనిపించిందా? నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను దీనికి. హ్మ్. మీరు చెప్పండి. ఎట్లా అంటే ఇప్పుడు బిజినెస్ 3 ఇయర్స్ తర్వాత మీకు కనిపించింది. అంటే తక్కువ టైమా? ఎక్కువ టైమా? అంటే అది ఎక్కువ టైం అయ్యుండొచ్చు. సమ్‌టైమ్స్ తక్కువ టైం గూడా అయ్యుండొచ్చు. తక్కువ టైంలోనే బిజినెస్‌ని నాకు బట్టి రిజల్ట్ ఉంటదది. కనపడింది వాస్తవానికి. హ్మ్. అని నేను అనుకుంటున్నాను వాస్తవానికి. ఈ క్వెషన్ అడిగింది నాకు అర్థం కాలేదు. హ్మ్. ఎట్లా చెప్పాలి ఆన్సర్? తక్కువ టైమే అనుకుంటా. ఎందుకనంటే 2019లో నేను స్టార్ట్ చేశాను. ఒక 2 ఇయర్స్ ర్యాపిడో, ఓలా, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేశాక చేశారా? చేయకముందే అది చేసిన తర్వాతే చేశాను. అట్లా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది ప్రసాదాలతో. హ్మ్. నాకు పర్సన్ మేము నేను ఏదో చేసేద్దామని దిగిపోయాను. దాదాపుగా ముందు ఒక ప్లానింగ్ ఉండే. ఇలాగా చేసుకోవాలి, రూమ్ రెంట్లు ఇలాగా, ఫుడ్ ఎలాగా, ఎవరిని అడగకూడదు. ఒక 80,000 పట్టుకుని దిగాను. 2 బ్యాగులు పట్టుకొని రెంట్ కట్టాను. కట్టిన తర్వాత ఒక 30,000 కూర్చున్నాను, తిన్నాను, తిరిగాను, అయిపోయింది 1 మంత్లో. తెచ్చిన 80,000లో 30,000 30,000 అయిపోయాయి. అయిపోయింది. ఇంకా 50,000 ఉన్నాయి. ఎలాగని ఆలోచిస్తే బైక్ కొన్నాను. ఆంధ్రాలో మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆంధ్రా నుంచి బైక్ కొన్నాను. బైక్ వచ్చిన తర్వాత ర్యాపిడో, ఓలా అన్నీ కూర్చొని ప్రతిదీ రాసుకున్నాను. మంత్లీ ఎంత వస్తుంది, ఏ టైం నుంచి ఏ టైంకి చేస్తే ఎంత చేయొచ్చు, ఇవన్నీ చూసి ఓలా, ర్యాపిడో బాగానే ఉంది. ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ తిరిగాను. దాని తర్వాత దీనివల్ల నాకు ప్లస్ పాయింట్ ఉంది. రూట్లు తెలుస్తాయి. ఎటు సైడ్ రూట్ తెలియాలి కదా. మనం ఒక బిజినెస్ చేయాలంటే ప్రాపర్గా తెలుసుకోవాలి. సో రూట్లు తెలుస్తాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్, నాకు ట్రావెలింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్. సో నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ఇలాగా రూట్లో అవి తెలిసిన ఓలా, ర్యాపిడో వల్ల. ఈ ఓలా, ర్యాపిడో చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు ఓలా, ర్యాపిడో చేశాను అన్నారు కదా! ఇప్పుడు ఈ ఓలా, ర్యాపిడో చేసిన అమౌంట్‌ని మీరు క్యాటరింగ్ అంటే ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టారా ఏంటి? లేదు. అది ఇన్వెస్ట్మెంట్గా లేదు. మామూలుగా నేను ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నాయి నాకు సామాను. అది ఇక్కడ తీసుకొచ్చాను. అది స్టోరీ ఎట్లా అంటే, మేము 1 పర్సన్ ఉన్నారు. మేము స్టార్ట్ అయింది యాక్చువల్లీ ప్రసాదాలు. ప్రసాదాలు అంటే ప్రసాదాల ఐడియా చెప్పినప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నాం. ప్రసాదాలతో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. చిన్నగా ప్రసాదాలైతే చిన్నగా అయిపోతాయి కదా అని. కాదు. ఒక పర్సన్ చెప్పారు ప్రసాదాలు చేద్దాం ఎట్లా అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న మూమెంట్లో ప్రసాదాలు చేద్దామని ఒక పర్సన్ అనుకుంటున్నాడు. నాకు ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి అతను కలిపాడు అనమాట. తన దగ్గర సామాన్లు అన్నీ ఉన్నాయి. నాకు ఆన్లైన్ ప్రాసెస్ తెలుసు. తనకి సామాన్లు ఉన్నాయి, తన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. నాకు బిజినెస్ ఎలా చేయాలో తెలుసు. కొంతవరకు ఒక నాలెడ్జ్ ఉంది. ఇట్లా మనం ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు ఫోన్ తప్ప పెద్ద మనుషులను ఎవరు యూజ్ చేయరు, వాడరు, మాట్లాడుకోరు, ఫోనే. సో ఫోన్లో మనం చేయొచ్చు అన్న ఒక మైండ్ థాట్ అయితే ఉంది. సో అతను ఒక ఐడియా చెప్పినప్పుడు ఇది ప్రసాదాలది వర్కౌట్ అవ్వదు అనుకున్నాం. వర్కౌట్ అవ్వదని పక్క పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించిన తర్వాత దీన్ని చిన్న మార్పులు చేస్తే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మనం జనాలకు మన టేస్ట్ ఒకటి చూపించాలి కదా, ప్రొడక్ట్ టేస్ట్. మనకెందుకు క్యాటరింగ్లు ఇస్తారు. సో టేస్ట్ చేయడం కూడా ఉపయోగపడుతుంది అనుకున్న టైంలో ప్రసాదాలు స్టార్ట్ చేసాం. అప్పుడు డెలివరీస్ ప్రాబ్లం అనేది ఒకటి వచ్చింది. ఆ డెలివరీస్ ప్రాబ్లం వల్ల ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అలా మీరే చేసుకున్నారు. మేమే చేసుకున్నాం. ఫస్ట్లో ఏంటంటే మెట్రో టు మెట్రో ఇచ్చేసాడు వాళ్ళు. మెట్రోలో 10 పార్సల్ పట్టుకునేవారు. ఈ మెట్రోకి వచ్చేమనే వాళ్ళం కస్టమర్కి, అక్కడ ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఫస్ట్ డెలివరీ అలా మెట్రోలో డెలివరీ చేసేవాళ్ళు. ఓకే. కస్టమర్ అక్కడ దాకా వచ్చేమనే వాళ్ళు, అక్కడ ఇచ్చేసేవాళ్ళు పార్సల్. మేము బయటికి వెళ్ళాము కదా, నెక్స్ట్ మళ్ళీ అదే ఒక లైనింగ్లో ఓకే అట్లా చేసేటోళ్ళు. ఫస్ట్ టైం వింటున్నా నేను మెట్రో డెలివరీ. ఓకే. ఫస్ట్ అయితే మెట్రో డెలివరీ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం బిల్డ్ అయ్యారు.